అందుకే నేను చెప్పాను యువర్ జమ్. 2-3 సీన్లు కాదు, కుదిరినప్పుడు 30-40 సీన్లు రాస్తాను నీకు, ఓకేనా? రాసే వరకు వెయిట్ చేయి, రాయు అనుకో, ఓకేనా? తర్వాత మనమ్మ ఒకసారి ఫాస్ట్గా రావా, ఈ పిల్ల గురించి మీకు తెలియని విషయం ఒకటి చెప్పాలి. అందరా నక్షత్ర ఇట్రా. మీ మమ్మీ ఎక్కడ? ప్లీజ్ కమ్ అండి, ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఓకే, నక్షత్ర గారి పేరెంట్స్ని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, మదర్ అండ్ ఫాదర్ని. వచ్చారు. ఓకే, వాళ్ళ మామయ్య గారు అండ్ అలానే వాళ్ళ మదర్. అంకుల్ మామయ్య గారు అనే చెప్పాను. ప్లీజ్ మనం సినిమాలో ఆడపిల్లలు ధైర్యంగా పెరగాలి, ధైర్యంగా పెంచాలి అని చెప్తున్నాం కదండి. ఈ పిల్లంత డేరింగ్ అండ్ ధైర్యం, ఎంత గట్టి గుండెని నేను ఎక్కడా చూడలేదండి. ఒక్క నిమిషం అండి, ఈ మాట చెప్తున్నాను, బట్ పాప పర్మిషన్ ఇప్పుడే తీసుకున్నాను, నేను చెప్పొచ్చా అమ్మా అని. నేను షూటింగ్ స్టార్ట్ చేశాను, చాలా అంటే తెలుగు చాలా కాన్షియస్ కదా, భయపడిపోతుంది. అంటే నేను సరిగ్గా చెప్పలేమో, తప్పులు వచ్చేస్తే ఏమంటే ఒక మలయాళం అసిస్టెంట్ని పిలిపించి, అదే తెలుగు మలయాళం తెలిసిన ఒక అసిస్టెంట్ పిలిపించి, ఈ అబ్బాయి నీతో కూడా ఉంటాడు, తెలుగు మలయాళం రెండు ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చెప్తాడను చిన్నగా నేర్చుకుంటాను చెప్తుంది. లాంగ్వేజ్ కాన్షియస్ అయిపోతుంది. సరే ఇది ఓకే, కామెడీ సీన్లు తీస్తున్నాం, సాంగ్లు ఇవన్నీ. సడన్గా ఒకరోజు ఎమోషనల్ సీన్ వచ్చింది, బాగా చేస్తుంది ఎమోషనల్ సీను. మధ్యలో వచ్చి నక్షత్ర అలా చేయి ఇలా చేయి అని చెప్పేసి ఒక ఫాదర్ గురించి చాలా ఎమోషనల్ అయ్యే సీను. సో దెన్ మీ ఫాదర్ని ఊహించుకొని చేయన్నాను. సార్ దెన్ షీ సెడ్ ఐ హ్యావ్ నో ఫాదర్. దెన్ అప్పటికే నేను ఎమోషనల్ సీన్ 2-3 ఎమోషనల్ సీన్ చేశాను అనమాట ఆల్రెడీ. దెన్ అంటే నేను అప్పుడు ఎక్కువగా ఎమోషనల్ అయితే తనకు గుర్తొచ్చి తను చాలా ఎమోషనల్ అయిపోతుంది. నేను క్యాజువల్గా చేసి ఓకే నో ప్రాబ్లం, జస్ట్ ఇమేజిన్ ద సిచ్యువేషన్ నువ్వు ఎంత పుల్ చేయగలుగుతావు చేయి అని చెప్పాను. సో అసలు సెట్లో అండి లాస్ట్ సీన్స్ అవన్నీ తను ఏడుస్తున్నప్పుడు, ఫాదర్ గురించి ఇది చదువుతున్నప్పుడు, తన చుట్టూ ఒక లాస్ట్ రీల్ మీకు తెలుసు కదా, లాస్ట్ 20 minutesలో ఏం జరుగుతుందో, ఆ సీన్లన్నీ ఇలాంటి అమ్మాయి చేసిందండి డైరెక్టర్ కోసం. శివ సార్ బాగా చేయండి, మళ్ళీ ఇంకో టేక్ తీసుకోండి, డోంట్ కాంప్రమైజ్ అని చెప్పేది ఎమోషనల్ సీన్స్కి. దట్ కన్విక్షన్ అండ్ దట్ పవర్ కారణం ఈ పిల్లే కదండి, ఆ పిల్లను పెంచిన ఆ పులి. కమ్. సో 4 సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తుందండి. ఉదయాన్నే వచ్చి డైరెక్టర్ గారికి అప్పచెప్పేసి ఈవిడ, సార్ మై డాటర్ ఈజ్ యువర్స్, మీరు ఎలా మీకు సీన్ బాగా వచ్చే వరకు చేసుకోండి అని. కనీసం సెట్లోకి వచ్చి మా పాపను ఎలా చూసుకుంటున్నారు అస్సలు డిస్టర్బ్ చేయలేదండి. ఎప్పుడు కూడా నేను అడిగా మీ మమ్మీ ఎక్కడుంది అని. షూటింగ్లో ఒక్కరోజు కూడా మా అసిస్టెంట్లతో కానీ నాతో కానీ ఇది లేదని కానీ అది రాలేదని కానీ, లేదంటే పాపకి వాటర్లో తడపకండి, లేదంటే పాపని ట్యాంక్లో వేయకండి, ఏం చెప్పేది కాదు. అంటే నిజంగా అండి పెంచడం అంటే ఇదండి, బ్రాటప్ అంటే ఇది. సో ఐ రియలీ ప్రౌడ్ ఆఫ్ నక్షత్ర అండ్ ఐ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. అండ్ యూ గేవ్ సో మచ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ఇరుముడి, ఐ కాంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ వీళ్ళ అంకుల్ అండి, ఆయన కూడా అక్కడ కూడా ఉండి, అంటే నేనేమంటే ఒక చిన్నపిల్ల సెట్లో చేస్తుందంటే అమ్మాయి కంఫర్ట్ కోసం 100 అడుగుతారు, వాళ్ళు ఏమి అడిగేది కాదు. ఈ చిచ్చరపీడికి కూడా ఏమీ అడిగేది కాదు. డైరెక్టర్ గారు మీ ఇష్టం, ఎన్ని షాట్లు కావాలి తన షాట్లు, ఎన్ని టేకులు కావాల్సిన టేకులు నేను ఇస్తాను, మీరు చేసుకోండి అనేది. సచ్ ఏ వండర్ఫుల్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ నక్షత్ర, థ్యాంక్ యూ సో మచ్. గో, కెన్ లీవ్. దెన్ మై మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్. నేను ఎప్పుడు చెప్తున్నవాడిని, నేను ఇన్నుకోరి మజిలీ టైంలోనే ఇలాంటి ఒక రస్టిక్ రానెస్, ఒక డార్క్నెస్ ఒకవైపు ఉండి, ఒక మెలడీ సైడ్ ఇంకోవైపు ఉండే సినిమా నేను చేసినప్పుడు జీవి గారే నాకు మ్యూజిక్ కావాలి అనేది, జీవి ప్రకాష్ కుమారే ఉండాలనుకున్నాను. దేవుడి దయ వల్ల జీవినే ఈ సినిమాకి వచ్చాడు. జీవి ఒక సినిమాకి ఎంత బెస్ట్ చేయగలడో అంత బెస్ట్ చేసాడు అనేది క్రియేటివ్ వర్క్. జీవి సార్, ఐ థింక్ యు ఆర్ లిస్నింగ్ టు మీ. Apart from that, how you carried the Irumudi film on your shoulders. First day itself, when I narrated to him, Anna Sayana, he said, sir, it is classic, it is path-breaking. And the next day, he kept one tweet. I said, no, Jeevi sir, don't do that. Expectations will be more. Sir, tell that it's a blockbuster, that is okay. But don't say classic and all, because I'm a conscious person. I can't take that fear and the pressure.
And he said, no, he saved one message. It is the classic. And then he is showing yesterday. And then, he always tells me that, no, sir, chumma, you are a separate piece, sir. You are, నువ్వు వేరు సార్, మీరు వేరు సార్, మీకు తెలియదు సార్ అని. ఐ డోంట్ నో జీవి, వాట్ ఎవర్, ఓకే, ఇట్ హ్యాపెన్ గుడ్ ఓన్లీ, లైక్ దట్ ఐ సెడ్. జీవి సార్, ద అమౌంట్ ఆఫ్ ద ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ యూ కెప్ట్ ఇన్ మీ ఇన్ ద రీ-రికార్డింగ్, హౌ మచ్ ఫ్రీడమ్ you gave me to change corrections and everything. I can't forget, sir. I'll work few more films with you. Let's do superb music and give it to the beautiful world, beautiful music. Thank you so much, GV sir. Then coming to other artists, Swasika and Ramesh Indra. Swasika, the teacher role. See, ఆ టీచర్ రోల్ని చూసి బాబోయ్ ఇంత సాడిస్టిక్గా ఉందంటే అనుకోకండి. సో స్వీట్, సో దాన్ని ఏమంటారు, ఒక మాట కూడా చాలా పద్ధతిగా ఒక్కరిని కూడా బాధ పెట్టకూడదు అనుకునే టైపు. సినిమా వరకు ఉండండి, బయట మాత్రం ఆవిడ చాలా రెస్పెక్ట్తో ట్రీట్ చేయొచ్చు. షీ డిజర్వ్స్ ఆల్ ద రెస్పెక్ట్. అండ్ స్వాసికలో ఉన్నది ఏంటంటే, మీరు ఆ క్యారెక్టర్ చూశారు కదండి, అలాంటి క్యారెక్టర్ చెప్పినప్పుడు స్వాసిక ఎలా రియాక్ట్ అవుతుంది, సార్ ఈ క్యారెక్టర్ కొంచెం నేను చేయలేను సార్ అలాంటిదని. క్యారెక్టర్ చెప్పంగానే, సార్ వాట్ ఏ క్యారెక్టర్ సార్, ఐ లైక్ ఇట్ సార్ అని. బికాస్ షీఈ్ అన్ ఆర్టిస్ట్. అలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్ వచ్చినప్పుడు ఇచ్చి పడేయాలి ఈ క్యారెక్టర్కి మొత్తం అని. లైక్ ఆ ఎమ్మెల్యే క్యారెక్టర్ ఉన్నారు కదా మన రమేష్ సార్, ఆయన కూడా కథ చెప్పినప్పుడు, సార్ మీకు సరిపోతుందా ఇంటెన్సిటీ, ఇంకా లేదు సార్ సరిపోతుంది, ఫ్యామిలీస్ వరకు సరిపోతుంది మాకు అని చెప్పేవాడిని నేను. సో సచ్ ఏ వెరీ యాంటిసిపేటెడ్ అండ్ కాన్షియస్ ఆర్టిస్టులు అండి వీళ్ళిద్దరూ. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. అసలు అంటే పై లాంగ్వేజ్ నుంచి ఇక్కడికి వచ్చి తెలుగులో మేము చేస్తున్నా, ఆడియన్స్ కంగారు పడలేదు, టక్కుమని కనెక్ట్ అయ్యారు, అరే ఇది మన సీరియల్లో ఉన్న టీచరే, ఈ సాడిస్ట్ టీచరే. అండ్ వన్ మోర్ థింగ్, I have shown the wrong side of the society, and being I am a teacher, నేను టీచర్గా వర్క్ చేసి వచ్చాను. నాకు టీచర్స్ అన్నా, ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నా, పొలిటికల్ సిస్టమ్ అన్నా, పొలిటీషియన్స్ విపరీతమైన రెస్పెక్ట్. బట్ ఐ వాంట్ టు షో వాట్ ఆర్ ద రాంగ్ సైడ్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద గర్ల్స్. అది మాత్రమే చూపించాలనుకున్నాను. అది చూపిస్తేనే మంచి టీచర్ వాల్యూ కూడా తెలుస్తుంది. సో ఆ మంచిని చూపించడానికి ఆ చెడుని చూపించాల్సి వచ్చింది. దాన్ని కరెక్ట్గా కన్వే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ స్వాసిక గారు. అండ్ దెన్ ఆర్టిస్ట్, ఓకే, కమింగ్ టు చిన్న పెద్ద లేదండి. ఒకసారి అమ్మాయిలు లేవండమ్మా, ఒకసారి ఫాస్ట్గా ఇక్కడికి వచ్చారా. ఐఎమ్ టేకింగ్ బిట్ టైం అండి, ఎందుకంటే వాళ్ళందరికీ ఉంటుంది. డైరెక్టర్ నోట్ల నుంచి మా పేర్లు వచ్చి 2 నిమిషాలు మాడితే చాలా ఎంకరేజింగ్గా ఫీల్ అవుతారు. పక్కకు రండి. వీళ్ళందరూ అండి, నా క్రెడిట్ ఏం లేదు. నాయుడు అని చెప్పేసి నాకు ఒక కాస్టింగ్ ఏడి ఉన్నాడు, లక్ష్మీ నాయుడు అని. దాని తర్వాత మీ ఏజెంట్ పేరేమో గంగాధర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఒక 100 మంది అమ్మాయిలను చూపించారండి మాకు. అన్న లిటరల్లీ 100 మంది అన్న చూపించడం పెద్ద అమ్మాయి అయిపోతుంది. చిన్న అమ్మాయి 10th క్లాస్లో ఉండాలి, వాళ్ళలో ఒక జెన్యూనిటీ ఉండాలి, వాళ్ళలో ఒక ఇన్నోసెన్స్ ఉండాలి, చూడడానికి కలగా ఉండాలి అమ్మాయిలు, మనలలో పిల్లల్లా ఉండాలని. అసలు ఎంత వర్క్ చేశాడంటే నాయుడు అండ్ దట్ గంగాధర్ ఈ వజ్రాలను మాకు సినిమాకి ఇచ్చాడండి ఇరుముడికి. ప్రతి అమ్మాయి చిన్న చిన్న డైలాగ్స్, ఈ అమ్మాయిది ఒక రీల్లో డైలాగ్ ఉంటుంది, అంటే ఈ అమ్మాయిది ఒక రీల్లో డైలాగ్ ఉంటుంది, ఈ అమ్మాయిది, ఆ అమ్మాయి కబడ్డీలో చేస్తుంది. అసలు డైరెక్టర్ సార్ ఇంకా ఏం చేయమంటారో చెప్పండి అది ఇది అని చెప్పి వెరీ హార్డ్ వర్కింగ్. వీళ్ళందరూ ఫ్యూచర్లో మంచి ఆర్టిస్టులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పెషలీ శామ్. కథంతా మీకు తెలుసు కదా, గాయత్రి చుట్టూ నడుస్తుంది. సో ఈ అమ్మాయిలో ఇన్నోసెన్స్, టెన్షన్, ఎమోషన్ వర్కౌట్ అయితేనే సినిమా అంతా వర్కౌట్ అవుతుంది. టెర్రిఫిక్గా యాక్ట్ చేసావు శామ్, యు ఆర్ టెర్రిఫిక్ నిజంగా. అంటే నీ ఇమేజ్, ఈ అమ్మాయి ఇమేజ్ ఒక రేడియో యాక్టివ్ ఇమేజ్ లాగా ఉండిపోయిందండి జనాలకి. అందుకే స్క్రీన్ ప్లే ఈరోజు ఇరుముడు స్క్రీన్ ప్లే వర్కౌట్ అయిందంటే ఇలాంటి బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ల వల్ల. శామ్, యూ రాక్ యాక్చువల్లీ. యా, ప్లీజ్ లివ్. యా అమ్మా.